సిర్పూర్ కాంగ్రెస్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. భారత రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ పొత్తు అంశం తెర మీదికి రావడంతో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయి పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించుకోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. తాను కేసీఆర్ ను ఎంతో గౌరవించారని, అయినా తనకు కనీసం మాట చెప్పకుండా పొత్తు చర్చలు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోనప్ప తన అనుచరులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కోనేరు కోనప్ప చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కోనేరు కోనప్ప చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప 2వ స్థానంలో నిలిచారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ కూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలోపే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోనేరు కోనప్ప కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.